మీ 10 ఏళ్ల కొడుకుని మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం చెప్పానండి. మై ఫాదర్ ఈజ్ రోల్ మోడలో రోకల్ మోడలో అంటాడు కూడా. రోల్ మోడల్ ఎందుకంటే ఈ సన్నాసి అంతకంటే ఎవరిని చూడాల. ఈ తండ్రి కూడా ఏమనుకోండి, మా వాడికి నేనంటే చాలా ఇష్టం. ఇదో అజ్ఞానం వీడికి. వాడికి 20 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి మీ అభిప్రాయం చెప్పానండి. మా నాన్న గొప్పవాడగానే ఆయన కొన్ని విషయాలు తెలియవండి. ఎందుకంటే వీడికి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. విషయం అది 30 ఏళ్ళు వచ్చాక వాడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చాక సంవత్సరానికి 36 లక్షల ప్యాకేజీ ఉండగా నెలకి 3 లక్షల జీతం ఉండగా వాడితో మాట్లాడండి. అప్పటికే ఏమిటో పెద్దవాళ్ళని అంటే బాగుండదు కదని ఫూలిష్ అండి. డైరెక్ట్ గా ఫూల్ అంటే బాగుండదు కదా. ఎందుకంటే ఫూలిష్ అండి. మా నాన్నగారు ఏమిటో పోస్ట్ మార్టం ఉద్యోగం చేసుకుంటా పల్లెటూళ్ళు అలా ఉండిపోయారు. ఆయన రిటైర్మెంట్ అప్పుడు జీతం 30,000 అండి. నాది ప్రారంభమే 3 లక్షలండి. తండ్రి మూర్ఖుడి కింద కనబడ్డాడు. అదే 40 ఏళ్ళు వచ్చాక అదే కొడుకుని మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటి నన్ను ఏమంటాడు తెలుసా? పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్తారు ఏంటంటే కొన్ని నిజాలు ఉంటాయంట. ఎందుకని వాడికి 2 పుట్టి కొట్టడం మొదలెట్టే అంటే అర్థమైపోయింది. 50 ఏళ్ళు వచ్చాక ఏ కొడుకునైనా మీరు గమనించండి, మా అన్నాల బల దగ్గర కూర్చుని మా నాన్న మా అమ్మ అని పాఠాలు చెప్పడమే ప్రమాణం. ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పటికే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ ప్రేమను మీరు నమ్ముతారు? ఇదే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం.